Good afternoon, everyone. My name is Nitin Reddy, currently pursuing MBBS at AIMS Nagpur, and I have achieved rank of 3928 in NIC 2020. ఈరోజు లైక్ లాస్ట్ క్లాస్ లో మనం లివింగ్ వరల్డ్ యొక్క ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసాము. ఈరోజు చాప్టర్ 2 లివింగ్ వరల్డ్ లోనే డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ లోని చాప్టర్ 2 బయోలాజికల్ క్లాసిఫికేషన్, ఆ చాప్టర్ నుంచి ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నాం. మీకు ప్రతి చాప్టర్ ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ అప్పుడు నేను చెప్పేది ఒకటే, చాప్టర్ ఒకసారి కంప్లీట్ అయ్యాక ఎక్సర్సైజ్ తర్వాత ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ ఒకసారి చేయండి. అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ కాకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజీ అయినా కంపల్సరీ చేయండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ మారాయి కాబట్టి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్న క్వశ్చన్స్ దీంట్లో కొంతవరకు కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, లెట్స్ కంటిన్యూ. బయాలజికల్ క్లాసిఫికేషన్ విట్టేకర్ ఒక 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఆ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఉన్న మొనీరా గురించి, ప్రొటిస్టా గురించి, అనిమల్ ప్లాంట్ గురించి నీకు ఫంగై గురించి లైట్ గా ఓవర్ వ్యూ అనేది నీకు వస్తుంది అనమాట. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, ఆల్ యూకారియోటిక్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ బిలాంగ్స్ టు ఆటోమేటిక్ గా ప్రొటిస్టా. అంటే ప్రొకారియోట్ యూనిసెల్యులర్ ప్రొకారియోట్స్ ఏమో నీకు మొనీరాలో ఉంటాయి, ఇంకా ప్రొటిస్టాలు ఏమో యూనిసెల్యులర్ యూకారియోట్స్ ఏమో ప్రొటిస్టాలో పెట్టాడు ఆర్హెచ్ విట్టేకర్ అనమాట. ఓకే, ఆర్హెచ్ విట్టేకర్ ఏ ఇయర్ లో పెట్టాడు? ఆర్హెచ్ విట్టేకర్ క్లాసిఫికేషన్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేసింది. ఇది బేసిక్ గా అందరికి గుర్తుంది అనమాట. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఇన్ ద 1969. ఓకే, నెక్స్ట్ ద 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ వాస్ ప్రపోజ్, మన పైన చెప్పుకున్నది ఏంటి? ఆర్హెచ్ విట్టేకర్ అనమాట. ఆర్హెచ్ విట్టేకర్ ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, మీకు ఇంకా క్వశ్చన్స్ ఏమైనా రావచ్చు అంటే ఆర్హెచ్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ దేని మీద బేసిస్ మీద ప్రపోజ్ చేశాడు అనేసి మీకు ఏమేమి ఫైలోజెనెటిక్ రిలేషన్స్ కానీ, సెల్ స్ట్రక్చర్ కానీ, అలా ఒక 5 థింగ్స్ ఏమో ఉంటాయి కదా, అవన్నీ నీకు ఆ పాయింట్స్ మీకు ఇచ్చేసి వీటిలో ఏ క్రైటీరియా ఆర్హెచ్ విట్టేకర్ యూజ్ చేశాడు అని మిమ్మల్ని అడగచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్గానిజమ్స్ లివింగ్ ఇన్ ద సాల్టీ ఏరియాస్ ఆర్ నోన్ యాస్ ఆటోమేటిక్ గా హాలోఫైల్స్ అనమాట. మళ్ళీ థర్మోసిడోఫైల్స్ గురించి కూడా మీకు బయాలజికల్ క్లాసిఫికేషన్ లో చదివే ఉంటారు. థర్మోసిడోఫైల్స్ అంటే ఏంటి? ఎసిడిక్ కండిషన్స్, హై టెంపరేచర్ ఆ ఏరియాలో ఉన్న వాటిని మనం థర్మోసిడోఫైల్స్ అంటాం అనమాట. హాలోఫైల్స్ అంటే సాల్టీ ఏరియాస్ లో ఉండేవి. నెక్స్ట్ నేకెడ్ సైటోప్లాజం, మల్టీ న్యూక్లియేటెడ్ అండ్ సాప్రోఫైటిక్ అదర్ క్యారెక్టరిస్టిక్. ఇవన్నీ డైరెక్ట్ ఎన్సీఆర్టీ లైన్స్ అనమాట. డైరెక్ట్ ఎన్సీఆర్టీ లైన్స్ నుంచి నీకు ఎన్సీఆర్టీ లైన్స్ ఇచ్చేసి లాస్ట్ లో డాష్ పెట్టాడు అనమాట. అంతే. నీకు ఈ క్యారెక్టర్ నేకెడ్ సైటోప్లాజం, మల్టీ న్యూక్లియేటెడ్ సాప్రోఫైటిక్ కండిషన్ దేంట్లో ఉంటాయి? మీకు స్లైమ్ మౌల్డ్స్ లో ఉంటాయి అనమాట. ఓకే, మొనీరాలో ఎట్లా సాప్రోఫైటిక్ కాదు, ప్రొటిస్టాలో ఎట్లా సాప్రోఫైటిక్ కాదు. ఫంగల్ మీద కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాకపోతే ఫంగై క్వశ్చన్స్ రావాలంటే నీ డైరెక్ట్ కైటినైజర్ సెల్ వాళ్ళు అలా ఏమైనా వస్తే కన్నా నువ్వు ఫంగైకి వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ an association between the roots of higher plants and fungi are known as. హయ్యర్ ప్లాంట్స్ అంటే కింగ్డమ్ ప్లాంట్ ఉంటాయి కదా, వాటికి మళ్ళీ ఫంగైకి అసోసియేషన్ ఉన్న ఏ ఫంగై అలా అంటే అది మైకోరైజా. ఆటోమేటిక్ గా లైకెన్స్ లోక కాదు, ఫోన్స్ కాదు, అంటే ఫంగై కిందకే రావు కదా అసలు. అది బ్లూ గ్రీన్ ఆల్గే కూడా ఫంగై కింద రాదు. ఇంకేముంటుంది? మైకోరైజా. నెక్స్ట్ ఏ డైకారియోన్ ఈస్ ఫార్మ్డ్ వెన్. అంటే డైకారియోన్ స్టేట్ అని ఎప్పుడు అంటామో, ఒకవేళ రెండు హెప్లాయిడ్ సెల్స్ కనుక ఫ్యూజ్ అవ్వకుండా, అంటే 2 హెప్లాయిడ్ సెల్స్ యూజువల్ గా ఏం చేస్తారు? 2 హెప్లాయిడ్ సెల్స్ ఫ్యూజ్ అయినప్పుడు నీకు ఆటోమేటిక్ గా ఏమొస్తుంది? డిప్లాయిడ్ స్టేట్ న్యూక్లియస్ వస్తుంది అనమాట. అలా కాకుండా ఈ 2 హెప్లాయిడ్ న్యూక్లియస్ లు సపరేట్ గా ఫ్యూజ్ అవ్వకుండా, అంటే 2n కండిషన్ ఫామ్ చేయకుండా ఉంటే దాన్ని డైకారియోన్ అనమాట. దాన్ని ఏమంటారు? 2 haploid cells when do not form the fuse immediately. Okay, next contorgum vivum fluidum was proposed by. అంటే contorgum vivum fluidum అంటే నీకు వైరస్, అంటే ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్ అక్కడ చాప్టర్ ఎండింగ్ లో నీకు వైరస్ గురించి ఇచ్చింటారు అనమాట. అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ లో అయితే ఉంటుంది, న్యూ టెక్స్ట్ బుక్ లో నేను చూడలేదు ఈ చాప్టర్ గురించి. కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకుని ఉంటుంది, లేకపోతే ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉంటుంది అనమాట. ఓకే, ఒకటైతే కన్ఫర్మ్, ఎగ్జాంపులర్ క్వశ్చన్స్ అన్ని ఎన్సీఆర్టీ బేస్డ్, అది ఓల్డ్ ఎన్సీఆర్టీ బేస్డ్ ఉంటాయి అనేసి అదైతే కన్ఫర్మ్. ఓకే, కంటగం వైవం ఫ్లూయిడం అంటే మీకు తెలిసి ఉంటుంది. కంటగం వైవం ఫ్లూయిడం అంటే ఒక ఇన్ఫెక్టెడ్ టొబాకో ప్లాంట్ నుంచి నువ్వు ఆ సెల్స్ తీస్తే, ఆ సెల్స్ నువ్వు మళ్ళీ హెల్దీ ప్లాంట్స్ దగ్గర పెడితే కనుక అవి కూడా ఇన్ఫెక్షన్ కి గురవుతాయని చెప్తున్నారు. సో ఇన్ఫెక్టెడ్ సెల్స్
అన్హెల్దీ ప్లాంట్ నుంచి హెల్దీ ప్లాంట్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడ నీకు ఇన్ఫెక్షన్ అనేది వైరస్ క్రియేట్ చేస్తుంది. సో దాన్ని కంట్రోగమ్ బయోమ్ ఫ్లూయిడమ్ అంటాం. ఆ కంట్రోగమ్ బయోమ్ ఫ్లూయిడమ్ అని ప్రపోజ్ చేసింది ఎవరు అంటేనా ఎండబ్ల్యూ బెజరింగ్. ఓకే, దీంట్లో థాట్ ప్రాసెస్ ఏముండదు, మీకు గుర్తుంటే పెడతారు, లేకపోతే వదిలేస్తారు అనమాట. నెక్స్ట్, అసోసియేషన్ బిట్వీన్ మైకోబియంట్ అండ్ ఫైకోబియంట్ ఆర్ ఫౌండ్ ఇన్. ఓకే, మైకోబియంట్ అండ్ ఫైకోబియంట్ మధ్య అసోసియేషన్ నీకు దేంట్లో అంటే ఫంగై అండ్ ఆల్గల్ అసోసియేషన్ దేంట్లో ఉంటుంది అంటే మీకు లైకెన్స్ లో ఉంటుంది అనమాట. ఇది కూడా డైరెక్ట్ గా ఎన్సీఆర్ లైన్. ఈ క్వశ్చన్, ఈ అసోసియేషన్ క్వశ్చన్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ మీకు కంపల్సరీ రావచ్చు. ఓకే, నెక్స్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ ద వైరస్ అండ్ వైరాయిడ్. వైరస్ కి వైరాయిడ్ కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వైరస్ పెద్దగా ఉంటుంది, వైరాయిడ్ చిన్నగా ఉంటుంది అనమాట. వెన్ కంపేర్ టు వైరస్, వైరాయిడ్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట. ఓకే, నీకు వైరస్ లో ఇంకా ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే వైరాయిడ్ లో నీకు యూజువల్ గా ప్రోటీన్ కోట్ ఉండదు అనమాట. ప్రోటీన్ కోట్ నీకు ఉండదు అనమాట, కానీ వైరస్ లో ఉంటుంది. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్స్ ఆఫ్ ప్రోటీన్ కోట్ ఇన్ వైరాయిడ్ బట్ ప్రెసెంట్ ఇన్ ద వైరస్. నెక్స్ట్, విత్ రెస్పెక్ట్ టు ఫంగల్ సెక్సువల్ సైకిల్ చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్. మీరు క్లాసిఫికేషన్ చెప్పాం కదా, ప్రతి ఒక కింగ్డమ్ గురించి నీకు బ్రీఫింగ్ అనేది నీకు బయాలజికల్ క్లాసిఫికేషన్ లో ఇచ్చుంటాడు. సో ఫంగల్ సెక్షువల్ సైకిల్ లో నీకు ఎలా ఉంటది, దాని ట్రెండ్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, ప్లాస్మోగమి చూస్తాం. ప్లాస్మోగమి అంటే సైటోప్లాజం ఫ్యూజ్ అవడం చూస్తాం, తర్వాత క్యారియోగమి చూస్తాం, తర్వాత మియోసిస్ చూస్తాం అనమాట. అంటే ఫస్ట్ నీకు జరిగేది సైటోప్లాజం యొక్క సైటోప్లాజం ప్రాసెస్ జరుగుతుంది, తర్వాత క్యారియోగమి అంటే న్యూక్లియస్ ది, తర్వాత మియోసిస్ అంటే డివైడ్ అయిపోయి నీకు హెప్లాయిడ్ స్పోర్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్లాస్మోగమి, తర్వాత క్యారియోగమి, తర్వాత మియోసిస్, ఫైనల్ గా నీకు వచ్చే ఫంగల్ హెప్లాయిడ్ స్పోర్స్ అనమాట. నెక్స్ట్, viruses are non-cellular organisms but replicate themselves once they infect the whole cell. To which of the following kingdom? ఇంకోటి వైరస్ గురించి చెప్పితే ఆర్హెచ్ విటేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో అసలు నీకు ఎక్కడ వైరసెస్ కి ఎక్కడ కానీ నీకు చోటు ఇవ్వలేదు అనమాట. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో వైరసెస్ అనేవి ఇదేంట్లో కిందకి రావు. ఎందుకంటే అవి అవంతకు అవే దాని సొంతంగా అవి రెప్లికేట్ అవ్వలేవు. తర్వాత ఒక్క లివింగ్ సెల్ లో ఉన్నప్పుడు మాత్రమే అవి లివింగ్ బీయింగ్స్ లా బిహేవ్ చేస్తాయి అనమాట. అవే బయట ఉన్నాయనుకో అవి చచ్చిపోయిన దానిలాగా లెక్క. సో అసలు ఏ కింగ్డమ్ కింద వైరస్ ని వేయలేదు. సో ది నన్ ఆఫ్ ది అబోవ్. మొనిరా కింద రాదు, ప్రొటిస్టా కింద రాదు, ఫంగై కింద రాదు. నెక్స్ట్, మెంబర్స్ ఆఫ్ ఫైకోమైసిటీస్. నీకు ఫైకోమైసిస్ అంటే ఫంగల్లో వస్తుంది. ఫైకోమైసిస్ అంటే క్లాసెస్ ఆఫ్ ఫంగైలో వస్తుంది నీకు. ఫైకోమైసిస్, అసిడోమైసిటీస్, డెసిడియోమైసిస్, డిట్రోమైసిస్ అంటే నీకు ఇంపర్ఫెక్ట్ ఫంగై అలా ఉంటాయి కదా. సో మెంబర్స్ ఆఫ్ ఫైకోమైసిటీస్ యొక్క హ్యాబిటేట్ గురించి చెప్తున్నారు అనమాట. సో మెంబర్స్ ఆఫ్ ఫైకోమైసిస్ అడిగాడు కాబట్టి ఎగ్జాంపులర్ లో మీకు ఫైనల్ ఎగ్జామ్ లో మీకు ఆస్ట్రోమైసిస్, బెసిడియోమైసిస్, డిట్రోమైసిస్ వాటి గురించి కూడా హ్యాబిటేట్ గురించి అడగొచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. సో అవి కూడా చూసుకోండి. నెక్స్ట్, aquatic habitats on decaying wood, moist and damp places as a obligate parasites. ఇవన్నీ మీకు చూస్తే ఆ పారాగ్రాఫ్ ఫైకోమైసిస్ ఒక పారాగ్రాఫ్ లో కంపల్సరీ ఈ 4 పాయింట్స్ డైరెక్ట్ గా మెన్షన్ చేశారు. సో నేను చెప్తున్నా లైన్ టు లైన్ బై హార్ట్ చేయడమే, నో అదర్ ఆప్షన్ అనమాట. అంతే కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మీకు ఒకటి తెలియకపోయినా కూడా మీరు ఏం చేయలేరు. దాన్ని నువ్వు ఫిజిక్స్ కెమిస్ట్రీ అనుకో కొంచెం థింక్ చేసి ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు, ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు అని ఉంటుంది. కానీ ఈ బయాలజీలో అడగదు. ఇక్కడ బైహార్టింగ్ టాపిక్స్ చాలా ఉంటాయి కదా, 70-80% బైహార్టింగ్ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి నువ్వు ఒక్కసారి నీకు బైహార్టింగ్ అంటే నీకు గుర్తు లేకపోతే ఇంకా నువ్వేం చేయలేవు, ఇంకా నువ్వు ఆ స్టోన్ కూడా కరెక్ట్ గా వేయలేవు అనమాట. ఓకే, సో ఈ 4 హ్యాబిటేట్స్ లో నీకు ఫైకోమైసిస్ అనేది దొరుకుతుంది అనమాట. సో ఆన్సర్ ఏంటి? ఆల్ ది అబోవ్. 1 and 4, 2 and 3 ఆల్ ది అబోవ్. సో ఆటోమేటిక్ గా ఆల్ ది అబోవ్ అనమాట. ఓకే, ఇదే ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా అంతే. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీకు చూసుకుంటే కన్నా ఒక్కసారి మీకు గుర్తు లేదనుకోండి ఆ రియాక్షన్స్ ఎలా జరుగుతుంది అనేసి మీరు ఇంకేం చేయలేరు. ఓకే, నెక్స్ట్, ఈ వెరీ షార్ట్ ఆన్సర్ కోసం ఈ స్టార్ట్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండర్లయింగ్ ద యూజ్ ఆఫ్ సైనోబాక్టీరియా ఇన్ ద అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఫర్ ద క్రాప్ ఇంప్రూవ్మెంట్? నేను మీకు ఈ ఎగ్జాంపుల్ అంటే ఈ వీడియో చూడక ముందు మీరు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని వీడియోస్ ఒకవేళ చూస్తుంటే లైక్ +2 అంటే క్లాస్ 12 సెకండ్ ఇయర్ టాపిక్స్ లో మీకు మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో మన సైనోబాక్టీరియా గురించి డిస్కస్ చేస్తున్నాం బాగా డీటెయిల్ గా. ఐ మీన్ బయాలజికల్ క్లాసిఫికేషన్ కూడా ఉండొచ్చు,
నేనైతే మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ లో మొత్తం అక్కడ సైనోబాక్టీరియా గురించి డీటెయిల్ గా ఇచ్చాడు. అంటే సైనోబాక్టీరియా ఎలా యూజ్ అవుతుంది హ్యూమన్ వెల్ఫేర్ కోసం అనేసి. ఏంటంటే ఈవెన్ ఫస్ట్ ఇయర్ ఎన్సెట్ లో కూడా ఇచ్చుంటాడు బానే. సైనోబాక్టీరియాకి మీకు నైట్రోజన్ ఫిక్సింగ్ కెపాసిటీ ఉంటుంది అనమాట. నైట్రోజన్ ఫిక్సింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ కెపాసిటీ అనేది దానికి ఎలా వస్తుందంటే, దాంట్లో సైనోబాక్టీరియా స్పెషలైజ్డ్ సెల్స్ హెట్రోసిస్ట్ అని ఉంటాయి అనమాట. ఈ హెట్రోసిస్ట్ నైట్రోజన్ ఫిక్స్ చేయడం వల్ల ఆ సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా క్రాప్స్ అనేది మీకు మంచిగా వస్తాయి అనమాట. సో అలా ఏం గుర్తుపడే సైనోబాక్టీరియా నైట్రోజన్ ఫిక్సింగ్ కెపాసిటీ ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే హెట్రోసిస్ట్ వల్ల వస్తుంది. ఈ నైట్రోజన్ ఫిక్స్ చేయడం వల్ల ఆ సాయిల్ లో నీకు ఫర్టిలిటీ అనేది పెరిగి ఆటోమేటిక్ గా నీకు ఈ క్రాప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, సపోజ్ యూ యాక్సిడెంట్లీ ఫైండ్ అన్ ఓల్డ్ ప్రిజర్వ్డ్ పర్మనెంట్ స్లైడ్ వితౌట్ లేబుల్ ఇన్ యువర్ ఎఫర్ట్, ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్. అంటే నీకు ఏంటంటే కింద నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ థింగ్స్ ఒక ఓల్డ్ స్లైడ్ నీకు దొరికింది ల్యాబ్ లో. ఆ ల్యాబ్ దాన్ని బట్టి నీకు కొన్ని ఫాలోయింగ్ ఫీచర్స్ నువ్వు అబ్జర్వ్ చేసావు. అది ఏంటంటే యూనిసెల్యులర్, వెల్ డిఫైన్డ్, బై ఫ్లాజిలేట్, వన్ ఫ్లాజిలం, లాంగ్ లైన్ లాంగిట్యూడ్లీ అండ్ ట్రాన్స్వర్స్లీ. అసలు ఇది నువ్వు దేని కింద ఏ కింగ్డమ్ కింద నువ్వు పెడతావు అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిసెల్యులర్ అంటున్నాడు. యూనిసెల్యులర్ అంటే నీకు 2 ఆప్షన్స్ కావాలి, ఎయిదర్ మునీరా ఆర్ ప్రొటిస్టా. గుర్తొస్తే తర్వాత వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అంటున్నాడు. వెల్ డిఫైన్డ్ న్యూక్లియస్ అంటే ఏంటి? యూకారియోట్స్. యూకారియోట్స్ దేంట్లో ఉంటాయి? ప్రొటిస్టా ఉంటాయి. సో నీకు 85% ఆన్సర్ నీకు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతుంది అనమాట. అయిపోయి మళ్ళీ తర్వాత ఈ బై ఫ్లాజిలేట్, వన్ ఫ్లాజిలం, లాంగిట్యూడ్, లైన్ లాంగిట్యూడ్, అదర్ ట్రాన్స్వర్స్ అంటే దీని ఏ క్యారెక్టర్ దేంట్లో వస్తుంది? డైనోఫ్లాజిలేట్స్ లో నీకు ఈ క్యారెక్టర్ వస్తుంది అనమాట. డైనోఫ్లాజిలేట్స్ ఇన్ ప్రొటిస్టా. సో ఆన్సర్ ఏమైంది? ప్రొటిస్టా అవుతుంది అనమాట. వాట్ వుడ్ యూ ఐడెంటిఫై? కింగ్డమ్ ఏమో ప్రొటిస్టా కింద పెడతావు. ఈ థర్డ్ ఇక్కడ ఇక్కడికి ఏ బి చూడంగానే నీకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి ఇవి చూడంగానే నీకు మాక్సిమం కింగ్డమ్ గురించి ఐడియా వచ్చేస్తుంది. కానీ ఆ క్వశ్చన్ కాకుండా ఇంకో క్వశ్చన్ వాట్ వుడ్ బి ఐడెంటిఫై అనేసి అడిగాడు. సో దాన్ని బట్టి నువ్వు ఈ క్యారెక్టర్స్ బట్టి నువ్వు డైనోఫ్లాజిలేట్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, హౌ ఇస్ ద 5 kingdom క్లాసిఫికేషన్ అడ్వాంటేజెస్ ఓవర్ ద 2 kingdom క్లాసిఫికేషన్? 5 kingdom క్లాసిఫికేషన్, 2 kingdom క్లాసిఫికేషన్ లో ఇప్పుడు 5 kingdom క్లాసిఫికేషన్ లో దాంట్లో ప్రొకారియోట్స్, యూకారియోట్స్, ఫోటోసింథటిక్, నాన్ ఫోటో, ఇలా నీకు క్లాసిఫికేషన్ అనేది కాస్త డీప్ గా ఉంటది అనమాట. కానీ 2 kingdom క్లాసిఫికేషన్ లో నీకు అసలు ప్లాంటే, అనిమల్ అని పెట్టేస్తారు. ప్లాంటే కింద యూనిసెల్యులర్, యూకారియోట్స్, ప్రొకారియోట్స్ అన్నిటినీ ఒకే దాంట్లో మర్జ్ చేసేసాడు. సో నీకు ఇక్కడ ఈ డిఫరెన్సెస్ బిట్వీన్ ప్రొకారియోట్స్ అండ్ యూకారియోట్స్ తెలియదు. అండ్ యూకారియోట్స్ గురించి డిస్టింగ్విష్ చేయలేదు అనమాట. ఆ తర్వాత ప్లాంటే, అనిమల్, మళ్ళీ యూనిసెల్యులర్, మల్టీ సెల్యులర్ గురించి కూడా చెప్పలేదు. ప్రొకారియోట్స్ గురించి, యూకారియోట్స్ గురించి చెప్పలేదు. మల్టీ సెల్యులర్, యూనిసెల్యులర్ గురించి కూడా చెప్పలేదు. మల్టీ సెల్యులర్ అండ్ యూనిసెల్యులర్ గురించి కూడా వాడు అసలు డిస్క్రైబ్ చేయలేదు అనమాట. ఇంకా నేను చెప్పా ఫోటోసింథటిక్ అంటే ఫోటోసింథటిక్ అయితే మనం ప్లాంటేలో వేసాము. అలా డిఫరెంట్ గా అలా క్లాసిఫై అనేది క్లియర్ కట్ క్లాసిఫికేషన్ కాలేజ్ 5 kingdom క్లాసిఫికేషన్ కనపడుతుంది. అదే 2 kingdom క్లాసిఫికేషన్ అనుకో, ఫోటోసింథటిక్, నాన్ ఫోటోసింథటిక్, ఆటోట్రోపిక్, ఇవి ఏమి డిస్టింగ్విష్ చేయాలన్నమాట. సో ఈ 3 అడ్వాంటేజెస్ నువ్వు వెరీ షార్ట్ ఆన్సర్ కింద రాయొచ్చు. నెక్స్ట్, polluted water bodies have usually very high abundance of plants like nostoc and acilitaria. Give reasons. అసలు ఎందుకు పొల్యూటెడ్ వాటర్ బాడీస్ నీకు నాస్టాక్ అవన్నీ ఎక్కువ ఉంటాయి అంటే బేసిక్ గా ఏం రాయించంటే ఫేవరబుల్ కండిషన్స్ అనమాట. నాస్టాక్, అసిలిటేరియాకి, వాటికి ఈ ఆల్గే ఏవైతే ఉంటున్నాయో పొల్యూటెడ్ వాటర్ బాడీస్ నీకు న్యూట్రియన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. నైట్రోజన్ కంటెంట్ యూజువల్ గా ఎక్కువ ఉంటుంది. నైట్రోజన్ న్యూట్రియన్స్ అనేది యూజువల్ గా ఎక్కువ ఉంటుంది. సో నువ్వేం చెప్తున్నావు అంటే నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఆల్గే, ఈ నాస్టాక్, అసిలిటేరియా అనేది అవే కావాలి. సో ఆ కండిషన్ న్యూట్రియంట్ రిచ్ నైట్రోజన్ మీడియం యూజ్ చేసుకొని అవి బాగా అబండెంట్ గా గ్రో అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, ఆర్ కీమోసింథటిక్ బ్యాక్టీరియా ఆటోట్రోపిక్ ఆర్ హెట్రోట్రోపిక్ అంటున్నాడు అనమాట. కీమోసింథటిక్ బ్యాక్టీరియా వచ్చేసి యూజువల్ గా ఆటోట్రోపిక్ అనమాట. ఆటోట్రోపిక్ అంటే ఆటోట్రోపిక్, కానీ అవి ఫుడ్ ని సింథసైజ్ చేసుకోవడానికి దేన్ని యూజ్ చేసుకుంటాయి అంటే ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ అనమాట. ఆక్సిడైజింగ్ గా ఈ కీమోసింథటిక్ అంటే ఇప్పుడు ఫోటోసింథటిక్ అనుకో, అవేమో సన్లైట్ యూజ్ చేసుకునేసి అలా యూజ్ చేసుకుని ఫుడ్ ని తయారు చేసుకుంటాయి. కానీ కీమోసింథటిక్ లో ఏంటంటే అవి కూడా ఫుడ్ తయారు చేసుకుంటాయి, కానీ
ఇనార్గానిక్ అంటే ఆక్సిడైజింగ్ ద ఇనార్గానిక్ సబ్స్టాన్సెస్ యూజ్ చేసుకొని నీకు ఫుడ్ తయారు చేసుకుంటూ వాటిని కూడా మనం ఆటోట్రోపిక్ కింద కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్, ద కామన్ నేమ్ ఆఫ్ పీ ఈజ్ సింప్లర్ దాన్ దట్ ఆఫ్ ద బొటానికల్ నేమ్ పైజమ్ సటేవం. వై దెన్ ఈ సింప్లర్ కామన్ నేమ్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ సైంటిఫిక్ నేమ్ అండ్ బొటానిక్. ఇది యూజువల్ క్వశ్చన్ ఇక్కడ సంబంధించింది కాదు, ఇది సంబంధించి ఎక్కడ దానికి లివింగ్ వరల్డ్ మనం చెప్పాము. ఈ పి అనేది కామన్ నేమే, కానీ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ లొకాలిటీస్ లో డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. సో ఇన్ని నేమ్స్ మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒక కామన్ నేమ్ మనము బయాలజికల్ నామినిక్లేచర్ యూజ్ చేసుకొని ఆ టర్మ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ యూజ్ చేసుకొని మనం దానికి నేమ్ ఇచ్చుకున్నాము. దాన్ని పైజమ్ సటేవం ఈజీ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఫర్ ద సైంటిస్ట్ అనమాట. అది ఈ క్వశ్చన్ బేసిక్ గా ఇక్కడ కాదు, లివింగ్ వరల్డ్ లోది. Next, viruses is considered as a living organisms and an obligate parasite when inside the host cell. But virus is not classified along with the bacteria or fungi. What are the characters of virus that are similar to the non-living objects? అసలుకి వైరసెస్ లోపల ఉన్నప్పుడు లైక్ లివింగ్ సిస్టమ్ లోపల ఉన్నప్పుడు అవి కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ హోస్ట్ లోపల ఉన్నప్పుడు, కానీ బయట ఉన్నప్పుడు కానీ బ్యాక్టీరియా, ఈ ఫంగై, ఈ ప్లాంట్ లాగా దాన్ని క్లాసిఫై ఎందుకు చేయలేదు, ఒక కింగ్డమ్ కింద ఎందుకు వేయలేదు, ఎందుకు అది నాన్ లివింగ్ కి దీని సిమిలర్ కండిషన్స్ ఉన్నాయని చెప్పు అని క్వశ్చన్ అడుగుతున్నాను అనమాట. ఒకటి ఏంటంటే వైరసెస్ కి ఒక స్ట్రక్చర్, ఒక కంప్లీట్ సెల్యులర్ స్ట్రక్చర్ అనేది ఉంది అనమాట. నో కంప్లీట్ సెల్యులర్ స్ట్రక్చర్ అంటే ఒక స్ట్రక్చర్ అనేది, ఒక పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అనేది దానికి ఏముండదు అనమాట. ఓకే, ఆ తర్వాత ఇన్విట్రో కండిషన్స్ లో అది గ్రో చేయలేము. అంటే ఇప్పుడు మనము ఇన్విట్రో కండిషన్స్ లో మనము టిష్యూ కల్చర్ కానీ మళ్ళీ టెస్ట్ బేబీస్ మనము ఇన్విట్రో కండిషన్స్ లో మనము గ్రో చేయొచ్చు. అదే వైరస్ ని చేయలేము అనమాట. వైరస్ ని ఇన్విట్రో కండిషన్స్ లో గ్రో చేయలేము. అవి ఓన్లీ వాటి యొక్క హోస్ట్ లోపల ఉంటే మాత్రమే అవి రెప్లికేట్ అవుతాయి, లేకపోతే డివైడ్ అవుతుంటాయి. అదే ఫ్యూచర్ గా అవి దాని స్పీసెస్ ని కంటిన్యూ చేసుకుంటాయి. అంతేగాని ఇన్విట్రో కండిషన్స్ ద్వారా నువ్వు దాన్ని పెంచలేము అనమాట. అదొకటి. ఇంకా గ్రోత్ కానీ, డివిజన్, మెటబాలిజము, ఈ రెస్పిరేషన్, ఈ ఐటమ్స్ ఏవి దాంట్లో వైరస్ లో ఉండవు. సో వాటిని మనం నాన్ లివింగ్ కండిషన్స్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, ఇన్ ద 5 kingdom system of Whittaker, how many kingdoms are the eukaryotes? Eukaryotes ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కింగ్డమ్ మొనీరియా, ప్రొటిస్టా, ప్లాంటే, ఫంగై, అనిమేలియా. ఒక బొనీరియాలో మాత్రమే నీకు ప్రొకారియోట్స్ ఉంటాయి. మిగిలిన అన్నింటిలోనూ నీకు యూకారియోట్స్ ఉంటాయి. 4 kingdoms లో నీకు ఉంటాయి అనమాట. ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమేలియా. ఓకే, నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ లేకుండా, డయాటమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ద పెరల్స్ ఆఫ్ ద ఓషన్. బై వాట్ ఈస్ ద డయాటమేషియస్ ఎర్త్? ఈ షార్ట్ ఆన్సర్స్ కి ఇవన్నీ బేసిక్ గా ఏంటంటే మీకు ఎలా ఒక ఐడియా ఉండడం కోసం నేను గూగుల్ నుంచి మంచిగా అంటే చూసుకొని ఒక షార్ట్ ఆన్సర్ టైప్ ఎలా రాయాలనేసి రాసుకున్నాను, అది చెప్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా రాయాలంటేనా, డయాటమ్స్ అనేది యూనిక్ ఆర్గానిజమ్స్ అనమాట. ఎందుకంటేనా దాని సెల్ వాల్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, అంటే మీరు కొంచెం షార్ట్ ఆన్సర్స్ కాబట్టి మినిమం 4 marks కి 5 marks కి మీరు అలా రాయాల్సి వస్తుంది. కాబట్టి కాస్త సాగదీయాలన్నమాట. మీకు ఎంత తెలుస్తుందో దాన్ని కాస్త సాగదీయాలన్నమాట. సాగదీసి 4 to 5 లేకుంటే 6 to 7 సెంటెన్సెస్ లో రాసారనుకో నీకు మార్క్స్ ఈజీగా వస్తాయి అన్నమాట. రాసి మెయిన్ పాయింట్స్ దాంట్లో ఏవైతే ఉంటాయో అవి హైలైట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాటమ్స్ ఉంటాయి కదా, డయాటమ్స్ యొక్క సెల్ వాల్ అన్నిటితో పోల్చుకుంటే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఎందుకంటే దీంట్లో సిలికాతో ఈ డయాటమ్స్ యొక్క సెల్ వాల్ మేడప్ అయింది. సో ఎప్పుడైతే ఈ సిలికాతో మేడప్ అయింటుందో ఆటోమేటిక్ గా అది ఇండిస్ట్రక్టబుల్ అనమాట. అది డిస్ట్రక్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు అనమాట. అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అది. ఓకే, నెక్స్ట్, ఇట్ sculpturing the ornamentation that's why the diatoms are called as అంటే ఇప్పుడు ఈ డయాటమ్స్ ఉంటాయి కదా, ఈ స్ట్రాంగ్ సెల్ వాల్స్ లో ఉంటాయి. ఈ డయాటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము ఆర్నమెంటేషన్ కింద యూజ్ చేస్తాం. సో అందుకోసం మనం పెరల్స్ ఆఫ్ ఓషన్ అని అంటాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి
వాట్ ఈస్ ద డయాడ్ ఇది ఫస్ట్ క్వశ్చన్ కాన్సెప్ట్ పెరల్స్ ఆఫ్ ఓషన్ ఎందుకంటే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలికా ఉంటుంది, సిలికా ఉన్న ఇండస్ట్రక్టబుల్ ఉంటుంది, తర్వాత ఆర్నమెంటేషన్ లాగా ఆ కండిషన్స్ చూపిస్తుంది. సో వాటిని మనం పెరల్స్ ఆఫ్ ఓషన్ అని చెప్తాము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఏం అడిగాడు, వాట్ ఈస్ ద డయాటమిసిస్ ఎర్త్ అని అంటున్నాను అనమాట. డయాటమిసిస్ ఎర్త్ అంటే డయాటమ్స్ హావ్ లెఫ్ట్ బిహైండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ సెల్ వాల్ డిపాజిట్స్ ఇన్ దేర్ హ్యాబిటేట్. అంటే నార్మల్ గా ఆ డయాటమ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అవి చనిపోయేటప్పుడు ఇంకా అక్కడే లెఫ్ట్ బిహైండ్ అనమాట, ఇంకా అక్కడే ఉండిపోతాయి. చనిపోయంగానే ఆ చనిపోయిన డయాటమిస్ సెల్స్ ఏవైతే ఉంటాయో అక్కడే మిగిలిపోతాయి అనమాట. అలా అక్యుములేషన్ అంటే అవి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అలా అక్యుములేషన్ అవ్వడం వల్ల వాటిని మనం డయాటమిసిస్ అర్థం బిలియన్స్ ఆఫ్ ఇయర్స్. సో మనకు దానివల్ల దాని ఫిల్టరేషన్ ఆ పర్టికులర్ హ్యాబిటేట్ లో ఉన్న ఫిల్టరేషన్ అవన్నీ చేసామనుకో, మనం యూజ్ చేసామంటే అప్పుడు మనకి ఆయిల్స్, సిరప్స్, మనం పాలిషింగ్ లో యూజ్ చేయొచ్చు. సో మనం ఇందుకోసం దాన్ని డయాటమిసిస్ అర్థం అనమాట. ఇంకోటి ఏంటంటే చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఓషన్, ఎందుకంటే ఇవన్నీ ఇన్ని వస్తున్నాయి కాబట్టి డయాటమ్స్ మనం చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషన్ అంటాం. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, డయాటమ్స్ ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఓషన్. ఇంకా చీఫ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఓషన్ డయాటమ్స్ అనుకోండి. ఆ సెల్ వాల్ స్ట్రక్చర్స్ ఏవైతుందో హార్డ్ గా అవి ఓవర్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అక్కడ తన హ్యాబిటేట్ లో ఉండిపోవడం వల్ల మనకి ఆయిల్స్, సిరప్స్, పాలిషింగ్ కోసం మనకి వస్తాయి అనమాట. అందుకు వాటిని డయాటమిసిస్ అర్థం. పెరల్స్ ఎందుకంటే అంటే సిలికా ఇండస్ట్రక్టబుల్ తో ఉంటుంది, ఆర్నమెంటేషన్ క్యారెక్టర్స్ అది చూపిస్తుంది కదా, దాని పెరల్స్ ఆఫ్ ఓషన్స్ అని అంటాం. ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, there is a myth that immediately after heavy rains in the forest, mushrooms appear in large number and make very large ring of circle which may be several meters in diameter. These are called as the fairy rings. Can you explain the myth of the fairy rings in terms of the biological terms? అసలు హెవీ రైన్స్ మీరు యూజ్ లో చూసుకుంటే ఇంటికి దగ్గర కానీ రైనీ సీజన్ లో మీకు మష్రూమ్స్ అనేది ఎక్కువ దొరుకుతుంటాయి. ఒకసారి వర్షం పడగానే ఆ ఏరియాలో మీకు మష్రూమ్స్ అనేది వైడ్ రేంజ్ లో స్ప్రెడ్ అవుతాయి. ఎందుకు అంటున్నాను అనమాట. After heavy rains in the forest, moisture and nutrients pass down in soil and activates the growth of the mushroom mycelium. అంటే ఒకసారి వర్షం ఇలా పడంగానే ఈ న్యూట్రియన్స్, ఈ టాప్ సాయిల్ ఏవైతే న్యూట్రియన్స్ ఉన్నాయో అవి లోపలికి పెర్కులేట్ అయ్యి మష్రూమ్ మైసీలియం కింద ఎక్కడో దగ్గర ఉంటాయి అనమాట. ఉన్న ఆ మైసీలియం అంటే ఇనిషియల్ స్ట్రక్చర్ అనమాట. ఇనిషియల్ స్ట్రక్చర్ అలా పెట్టుకోవాలి. ఈ స్ట్రక్చర్ కి ఎప్పుడైతే ఈ న్యూట్రియన్స్, ఈ వాటర్ ఇవన్నీ తగులుతాయో దానికి న్యూట్రియన్స్ రాగానే ఆటోమేటిక్ గెయిన్ అవుతాయి, గ్రో అవుతాయి. ఆ గ్రో అయ్యేది మష్రూమ్స్ అనమాట. ద బెసిడియో కార్ప్స్ ఆఫ్ అగారికస్ అరైజ్ ఫ్రమ్ ద మైసిలియం ప్రెసెంట్ ఇన్ ద సాయిల్. దే అపియర్ లైక్ రింగ్ స్ట్రక్చర్. ఓకే, యాజ్ దిస్ బెసిడియో కార్ప్స్ రిజెంబుల్ బటన్ అండ్ గ్రో ఇన్ రింగ్స్. అంటే ఈ బెసిడియో కార్ప్స్ ఏవైతే ఉన్నాయో అవి బటన్ రింగ్ షేప్ లా కనపడతాయి అన్నమాట. రింగ్ షేప్ లో మీకు ఆటోమేటిక్ మష్రూమ్ చూసే ఉంటారు. ఈ న్యూట్రియన్స్ తగలగానే మీరు రాయాల్సింది ఈ మైసీలియం గురించి రాయాలి. ఈ మైసీలియం ఎక్కడైతే ఉంటుందో ఆ మైసీలియం న్యూట్రియన్స్ ఎప్పుడైతే తగులుతుందో అప్పుడు అది గ్రో అయ్యి నీకు బటన్ షేప్ లో కనబడి ఫెయిరీ రింగ్ లాగా నీకు అవుతుంది అని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్, న్యూరోస్పొరా and Ascomycetes fungus has been used as a biological tool to understand the mechanism of the plant genetics much in a way as Drosophila has been used in the animal genetics. What makes Neurospora so important? అంటే మనకి డ్రోసోఫిలా మెనోగాస్ట్రిక్ కదా, మనం సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీ మీరు చదువుకుంటారు అనమాట. సెకండ్ ఇయర్ ఎన్సీఆర్టీ లో మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చాప్టర్ లో మీకు డ్రోసోఫిలా గురించి థామస్ హంట్ మోర్గన్ ఎక్కువ నీకు స్టడీ చేస్తాడు డ్రోసోఫిలా. సేమ్ అలా అది అనిమల్స్ లో ఎలా అయితే చేస్తామో ప్లాంట్స్ లో న్యూరోస్పోరా గురించి మనం చేస్తాం. ఎందుకోసం అంటారు అని అడుగుతున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూరోస్పోరాని ఈజీగా మనం గ్రో చేయొచ్చు. ఈజీ టు గ్రో, హ్యాస్ హెప్లాయిడ్ లైఫ్ సైకిల్. హెప్లాయిడ్ లైఫ్ సైకిల్ అంటే డిప్లాయిడ్ లైఫ్ సైకిల్ తో పోల్చుకుంటే హెప్లాయిడ్ లైఫ్ సైకిల్ అంటే చాలా ఈజీ అనమాట చదవడం అనేది. ఓకే, ఈ రెండు కండిషన్స్ ఏం చేస్తాయంటే కదా దాని గురించి చదవడానికి ఈజీ చేసేస్తాయని చెప్తున్నాను అనమాట. ఓకే, ఇది రాసి సరిపోతుంది. నెక్స్ట్, cyanobacteria and heterotrophic bacteria have been clubbed together in eubacteria of the kingdom Monera. As per the 5 kingdom classification, even though the two are vastly different from each other, is this grouping of two types of tags and same thing is justified? Cyanobacteria, heterotrophic bacteria నీకు ఒకే దాని కింద వేసారు 5 kingdom క్లాస్ eubacteria కింద, కానీ దాని మధ్య డిఫరెన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ అలా పెట్టడం వల్ల మీకు జస్టిఫై అవుతుందా లేదా అనేసి అడుగుతున్నాడు అనమాట. Kingdom Monera, as per the 5 kingdom classification,
మన దాని కింద పెట్టాడు. ఎందుకు అంటే బికాస్ దే డు నాట్ హ్యావ్ ద న్యూక్లియర్ ఎన్వలప్ అండ్ మెంబ్రేన్ బోల్డ్ ఆర్గనిజం. మనకి బేసిక్ గా ఆర్ఎచ్ విటేకర్ ఏం చెప్పాడంటే మొనిరాలో నేను ఏం పెడుతున్నానంటే యూనిసెల్యులర్ ప్రొకారియోట్స్ అంటే సరిగ్గా సెల్ ఆర్గనైజ్ మెంబ్రేన్ బోల్డ్ ఆర్గనైజ్ లేకపోవడం, లేకపోతే న్యూక్లియర్ ఎన్వలప్ లేకపోవడం. ఓకే, ఈ కండిషన్ మేరకు సైనోబాక్టీరియా ఆ మొనిరాలో పెడతాను ఏ ఆర్గనిజమ్స్ ఉంటాయని చెప్పాడు. సో ఇవన్నిటికీ ఈ సైనోబాక్టీరియా అండ్ హెట్రోట్రోఫిక్ బ్యాక్టీరియా సరిపోతాయి కాబట్టి ఒకే దాంట్లో వేసాడు అని చెప్తున్నాను అన్నమాట. మొనిరా ఒక కండిషన్ ఏంటి మెయిన్ గా, నేను యూనిసెల్యులర్ ప్రొకారియోట్స్ పెడతానని చెప్పాడు ఆర్ఎచ్ విటేకర్. యూనిసెల్యులర్ ప్రొకారియోట్స్ అంటే ప్రొకారియోట్స్ అంటే ఏంటి, మెంబ్రేన్ బోల్డ్ ఆర్గనైజ్ ఉండకపోవడము, న్యూక్లియర్ ఎన్వలప్ ఉండకపోవడం. ఈ రెండు దీన్ని జస్టిఫై చేస్తుంది కాబట్టి ఆర్ఎచ్ విటేకర్ అనేది దీంట్లో పెట్టేశాడు అనమాట. నెక్స్ట్, at a stage of their cycle, Ascomycetes fungi produce the fruiting bodies like apothecium, perithecium, clistothecium. How are these three type of fruiting bodies are different from the each other అంటున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ బేసిక్ ఏమంటున్నాడంటే డిఫరెన్స్ బిట్వీన్ అపోథీషియం, పెరిథీషియం అండ్ క్లిస్తోథీషియం అంటున్నాడు. ఈ ఫ్రూటింగ్ బాడీస్ క్యారీ చేస్తుంది కదా, క్యారీ చేసిన ఈ అపోథీషియం, పెరిథీషియం, క్లిస్తోథీషియం డిఫరెన్స్ ఏంటి అంటున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపోథీషియం అంటే నీకు వైడ్ గా ఓపెన్ సాసర్ షేప్ ఉంటుంది అనమాట. సాసర్ షేప్ కానీ లేకుంటే కప్ షేప్ కానీ మీకు ఉంటది అనమాట. ఓకే, ఇట్ ఈస్ సెసైల్ అండ్ ఫ్లెషీ. సెసైల్ అంటే ఎక్కడికి మూవ్ అవ్వదు, అండ్ ఫ్లెషీ అంటే మీకు తెలిసిందే. ఇంకా నెక్స్ట్ క్లిస్తోథీషియం వచ్చేసి నీకు కాస్త క్లోజ్డ్ అనమాట, అంటే గ్లోబోజ్ లాగా ఉంటుంది అనమాట. గ్లోబ్ లాగా అంటే రౌండ్ గా లాగా ఉండి క్లోజ్డ్ ఫుటింగ్ బాడీ అనమాట. ఇది క్లోజ్డ్ ఫుటింగ్ బాడీ. నీ క్లిస్తోథీషియం కి అపోథీషియం కి ఇక్కడ డిఫరెన్స్, అది ఓపెన్, ఇదేమో క్లోజ్డ్. ఓకే, పెరిథీషియం ఏమో నీకు ఫ్లాస్క్ షేప్ ఉంటుంది అనమాట. ఫ్లాస్క్ షేప్ ఉంటుంది. పెరిథీషియం ఫ్లాస్క్ షేప్డ్, అపోథీషియం ఉన్న కప్ షేప్డ్, క్లిస్తోథీషియం క్లోజ్డ్ ఫ్రూట్. అది రాసి సరిపోతుంది. నెక్స్ట్, వాట్ అబ్జర్వబుల్ ఫీచర్స్ ఇన్ ట్రిపనోసోమా వుడ్ మేక్ యూ క్లాసిఫై అండర్ ద ప్రొటిస్టా. ఓకే, అంటే ప్రొసెస్లో ప్రొటిస్టాలో ఏముండాలి, యూనిసెల్యులార్ యూకారియోట్స్. ఈ కండిషన్స్ మేరకు మనం స్ట్రక్చర్ కింద క్లాసిఫై చేస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని అంటే ట్రిపనోసోమ్ లో ఏంటంటే నీకు డిఫైన్డ్ న్యూక్లియస్ అంటే న్యూక్లియర్ ఎన్వలప్ ఉంటుంది అనమాట. అంటే డిఫైన్డ్ న్యూక్లియస్ అంటే న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ ఎన్వలప్ అనేది నీకు ఉంటుంది అనమాట. తర్వాత మెంబ్రేన్ బోల్డ్ ఆర్గనల్స్ ఉంటాయి అండ్ యూనిసెల్యులర్. సో దాన్ని మనం ప్రొటిస్టా కింద వేస్తాం. నెక్స్ట్, ఫంగై ఆర్ ద కాస్మోపాలిటన్. రైట్ ద రోల్ ఆఫ్ ఫంగై ఇన్ యువర్ డైలీ లైఫ్. అంటే ఫంగై కాస్మోపాలిటన్ అంటేనే ఎక్కడ చూసినా మీకు ఫంగై కనపడుతుంది అనమాట. ఎక్కడైనా ఉంటుంది ఫంగై ఈజీగా. కాస్మోపాలిటన్ వాట్ ఇస్ ద రోల్ ఇన్ ద ఫంగై అంటేనా, ఈవెన్ మనం ఫర్మెంటేషన్ కానీ డవ్ మేకింగ్ కానీ ఈ సెకరోమైసిస్ ఈ స్టేజ్ ఉందా అది ఫంగై కింద వస్తుంది అనమాట. సో ఇవన్నీ ఇది కూడా అంతే. నేను మైక్రోఫిల్ హ్యూమన్ వెల్ఫేర్ లో నీకు రాకీ ఫ్రెడ్ చీజ్ గురించి కానీ, మళ్ళీ ఫర్మెంటేషన్ ఈస్ట్ గురించి కానీ ఇవన్నీ మనం చదువు. మళ్ళీ మైక్రోఫిల్ ఈస్ట్ లైక్ ఈ బీర్, విస్కీ, బ్రాండీ ఇవన్నీ తయారు చేయడం కోసము ఫంగై యూజ్ చేస్తాం. సో ఫంగై ఈజ్ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అది చాలా ఎక్కువ దగ్గర మనం ఫంగైని యూజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. ఇంకా యాంటీబయోటిక్ అలా లైక్ బీర్, విస్కీ వాటిని ఫర్మెంటేషన్ ఆ తర్వాత డవ్ మేకింగ్ ఇవి రాయొచ్చు డైలీ యూజ్ అయితే. ఇంకా యాంటీబయోటిక్స్ కొన్ని ప్రొడ్యూస్ చేస్తుంది లైక్ పెన్సిలిన్ యాంటీబయోటిక్ ని, సెఫలోస్పోరిన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సెఫలోస్పోరియం, జెంటోమైసిన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద మైక్రోమోనోస్పోర పర్ప్యూరా. ఇలా నీకు చాలా ఈవెన్ యాంటీబయోటిక్స్ కూడా నీకు ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. కాస్మోపాలిటన్ అంటే ఎక్కడైనా నివసిస్తుంది ఈజీగా అనేసి చెప్తున్నాడు. నెక్స్ట్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వెళ్దాం. Algae are known to reproduce asexually by a variety of spores under different environmental conditions. Name these spores and the conditions under which they produced. Okay. నెక్స్ట్, ఆల్గేలో నీకు డిఫరెంట్ స్పోర్స్ నీకు ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. లైక్ జూ స్పోర్స్, అప్లనోస్పోర్స్, అకినేట్, పామెల్లా స్టేజ్ ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ నీకు ప్రొడ్యూస్ చేస్తాను అనమాట. ఓకే, అసెక్షువల్ రీప్రొడక్షన్ ఇస్ ప్రొడక్షన్ ఆఫ్ డిఫరెంట్ స్పోర్ట్స్. మోస్ట్ కామన్ అంటే మోస్ట్ కామన్ ఏంటంటే జూ స్పోర్ట్స్. జూ స్పోర్ట్స్ గురించి రాయేటప్పుడు ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ అసెక్షువల్ స్పోర్ట్స్ ప్రొడ్యూస్ ఇన్ ద ఆల్గే అని మీరు రాయాలన్నమాట. దే ఆర్ మొటైల్ అండ్ దే ఆర్ ఫ్లాజిలేటెడ్ కాబట్టి ఫ్లాజిల్లా ఉందంటే అది కంపల్సరీ మొటైల్ అని అర్థం. ఓకే, ఫ్లాజిలేటెడ్.
ఇప్పుడు డిఫరెంట్ స్పోర్ట్స్ గురించి కూడా రాయాలి, లైక్ జూ స్పోర్ట్స్, అప్రోనో స్పోర్ట్స్, హిప్నో స్పోర్ట్స్, ఎకినేట్, పామిల్లా స్టేజ్ ఇది రాయాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూ స్పోర్ట్స్ ఏంటంటే మోస్ట్లీ ఫేవరబుల్ కండిషన్స్ లో ఫామ్ అవుతుంది అనమాట. ఫేవరబుల్ కండిషన్స్ అండ్ మోటైల్, ఎందుకంటే దానికి ఫ్లాజిల్ లో ఉంటది కాబట్టి జూ స్పోర్ట్స్. నెక్స్ట్ అప్లినో స్పోర్ట్స్ వచ్చేసి థిన్ వాల్డ్, యూజువల్ ఇన్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్. నాన్ మొటైల్, ఎగ్జాక్ట్ ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ జూ స్పోర్ట్స్, అప్లినో స్పోర్ట్స్. జూ స్పోర్ట్స్ మొటైల్ అండ్ ఫేవరబుల్ కండిషన్స్, అప్లినో స్పోర్ట్స్ ఏమో అన్ఫేవరబుల్ నాన్ మొటైల్ కండిషన్స్. ఓకే, నెక్స్ట్ హిప్నో స్పోర్ట్స్ ఏమో లైక్ నీకు సేమ్ అప్లినో స్పోర్ట్స్ లా ఉంటాయి, కాకపోతే థిక్ సెల్ వాల్డ్ ఉంటుంది అనమాట. థిక్ వాల్డ్ అన్ఫేవరబుల్ కండిషన్స్, నాన్ మొటైల్. ఓకే, జూ స్పోర్ట్స్ గుర్తుపెట్టుకుంటే అప్లినో స్పోర్ట్స్ గుర్తుపెట్టుకోవచ్చు, అప్లినో స్పోర్ట్స్ గుర్తుపెట్టే హిప్నో స్పోర్ట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అకినేట్ అంటే ఏంటి? అకినేట్ అంటే అండర్ అన్ఫేవరబుల్ కండిషన్ ఎంటైర్ సెల్ బికమ్స్ థిక్ అనమాట. ఓకే, అంటే ఆటోమేటిక్ అది ఆ సెల్ ని అది ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అండర్ అన్ఫేవరబుల్ కండిషన్ కంప్లీట్లీ థిక్ గా మారిపోద్ది అనమాట, అంత కంప్లీట్ గా థిక్ అయిపోద్ది అనమాట. ఓకే, నెక్స్ట్ పామిల్లా స్టేజ్ అంటే డ్రాట్ కండిషన్స్ కానీ, డ్రాట్ కండిషన్ అంటే మొత్తం వాటర్ ఏమీ లేకుండా అంటే మరీ దారుణమైన కండిషన్స్ ఉందనుకోండి, అప్పుడు ప్రోటోప్లాజం ఏదైతే ఉంటుందో, ప్రోటోప్లాస్ట్ ఈస్ సరౌండెడ్ బై జెలటైనస్ కవరింగ్ తో కవర్ అవుతుంది ప్రోటోప్లాస్ట్, కంప్లీట్ గా కవర్ అయిపోతుంది. దాన్ని పామిల్లా స్టేజ్ అని అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ అపార్ట్ ఫ్రమ్ ద క్లోరోఫిల్, algae have several other pigments in their chloroplast. What pigments are found in the blue, green, red, brown algae that are responsible for the characteristic colors అన్నమాట? అంటే నీకు ఆల్గేలో నీకు డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, బ్రౌన్ ఆల్గే, రెడ్ ఆల్గే, క్లోరోఫైసి డిఫరెంట్ ఉన్నాయి కదా. వాటిలో నీకు ఒక్కొక్క క్లోరోఫిల్ బట్టి నీకు ఒక్కొక్క అంటే క్లోరోఫిల్ ఏబి ఒక దాంట్లో ఉంటుంది, క్లోరోఫిల్ ఏసి ఒక దాంట్లో ఉంటుంది, రోడోఫైసిల్ అయితే ఏడి ఉంటది, దాన్ని రెడ్ ఆల్గే అంటారు. సో ఇలా డిఫరెంట్ క్లోరోఫిల్ ఉండడం వల్ల దానికి డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తాయని చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌన్ ఆల్గేలో నీకు ఏసి ఉంటది అనమాట, ఏసి. ఓకే, కెరాటినాయిడ్స్ అండ్ జాంతోఫిల్స్ అనేది ఉంటుంది అనమాట. ఏసి, కెరాటినాయిడ్స్ అండ్ జాంతోఫిల్స్ దేంట్లో బ్రౌన్ ఆల్గేలో. ఓకే, బ్రౌన్ ఆల్గేలో ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ అపాన్ ద లైక్ ఈ బ్రౌన్ షేడ్ అనేది అంటే ఆలివ్ గ్రీన్ నుంచి బ్రౌన్ కంప్లీట్ గా డిఫరెంట్ బ్రౌన్ షేడ్స్ వరకు నీకు ఉండొచ్చు. ఎప్పుడు అంటే దేని బట్టి అంటే ఈ జాంతోఫిల్ అమౌంట్ ఎంత ఉంది, జాంతోఫిల్ కానీ ఫ్యూకోక్సాంథిన్ కానీ ఇవి రెండు అమౌంట్స్ ఎంత పర్సెంట్ ఉంటుందో దాన్ని బట్టి నీకు ఆ కలర్ ఆఫ్ ఆల్గే అనేది డిసైడ్ అవుతుంది అనమాట. కొన్ని దాంట్లో ఆలివ్ గ్రీన్ ఉండొచ్చు, కొన్ని దాంట్లో డార్క్ బ్రౌన్ ఉండొచ్చు, కొన్ని దాంట్లో లైట్ బ్రౌన్ ఉండొచ్చు, అలా డిఫరెంట్ గా ఉండొచ్చు అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ రోడోఫైసిల్ అయితే క్లోరోఫిల్ ఏ అండ్ డి ఉంటుంది అనమాట. దీంట్లో రోడోఫైసిల్ అయితే నువ్వు అంటే నీకు బ్రౌన్ ఆల్గేలో నీకు ఏం గుర్తొస్తుంది రావాలంటే క్యారోటినాయిడ్స్, జాంతోఫిల్స్, ఫ్యూకోక్సాంథిన్. అదే రోడోఫైసిల్ అనుకో, రోడోఫైసిలో నీకు ఏం గుర్తు రావాలంటే ఫైకో ఎరిథ్రిన్ గుర్తు రావాలన్నమాట. ఫైకో ఎరిథ్రిన్ గురించి నీకు గుర్తు రావాలన్నమాట. ఓకే, ఈ ఫైకో ఎరిథ్రిన్ యొక్క దీని పర్సెంటేజ్ బట్టి నీకు కలర్ ఆఫ్ ఆల్గే అనేది రెడ్ కలర్ కానీ అలాగో నీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్లూ గ్రీన్ ఆల్గే నీకు మామూలు గ్రీన్ ఆల్గేలో అయితే క్లోరోఫిల్ ఏ బి ఉంటుంది అనమాట. దాన్ని బట్టి నీకు గ్రీన్ కలర్ అనేది నీకు ఆ షేడ్ అనేది నీకు వస్తుంది అనమాట. నెక్స్ట్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్గే అండ్ ఫంగై దట్ హ్యావ్ కమర్షియల్ వాల్యూ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఫుడ్, కెమికల్స్, మెడిసిన్స్ అండ్ ఫాడర్ అంటేనే మామూలుగా అనిమల్స్ కి ఫుడ్ లాగా అనమాట. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద ఆల్గే. మెనీ స్పీసెస్ ఆఫ్ పోర్ఫైరా, లామినేరియా. అంటే ఫస్ట్ మనము ఆల్గే గురించి చూసుకున్నాం, లామినేరియా అండ్ సెరాగసం ఆఫ్ అంటే ఈ 3 స్పీసెస్ కాకుండా ఇంకా మోర్ దాన్ 70 స్పీసెస్ ఆఫ్ సీ ఆల్గే మనము ఫుడ్ లాగా యూజ్ చేసుకుంటాం అనమాట. యూజ్డ్ యాజ్ ద ఫుడ్.
వీటి గురించి రాయడానికి డైరెక్ట్ గా ప్రతి ఇప్పుడు ఆల్గే కానీ ఫంగై కానీ వాటి ప్రతి ఒక్క క్లాస్ ఉంటుంది కదా, క్లోరోఫైసి, రూడోఫైసి, అట్లా ఆ పర్టికులర్ ఎండింగ్ లోనే నీకు యూజెస్ ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఇచ్చేస్తాడు అనమాట. ఇంకా అవి చూసుకొని రాసేయడమే. ఇంకా క్లోరెల్లా, స్పైరులినా ఆర్ యూనిసెల్లర్ ఆల్గే రిచ్ ఇన్ ప్రోటీన్స్ ఆర్ యూజ్డ్ as a ఫుడ్ సప్లిమెంట్. నీకు ఇంకా క్లోరెల్లా అండ్ స్పైరులినా ఇవైతే నీకు స్పేస్ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళు హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి దీంట్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈజీగా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కాబట్టి ఇది అంటే స్పేస్ ట్రావెలర్స్ యూజ్, ఎందుకంటే వాళ్ళు బస్తాలు రైస్ తీసుకుని వెళ్ళారు కదా, సో వాళ్ళు ఇవి యూజ్ చేసుకుంటారు అనమాట. ఇంకా ఏమైనా ఉన్నాయంటే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. లైక్ అగార్ వచ్చేసి అగార్ ఉంటుంది కదా, అగార్ దేని నుంచి తీస్తామంటే మనము జెలీడియం అండ్ గ్రాసిలేరియా ఈ స్పీసెస్ నుంచి మనం అగార్ ని బయటకు చేస్తామంట. యూజ్ ఎంత ఈ అగార్ దేంట్లో యూజ్ చేస్తామంటే ఐస్ క్రీమ్స్ కానీ జెల్లీస్ కానీ వాటిలో మనం వాటి తయారు చేయడం కోసం యూజ్ చేసుకుంటాం. ఈ పాయింట్ రావచ్చు. ఇంకా బ్రోమిన్ ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ ద రెడ్ ఆల్గే నుంచి బ్రోమిన్ అనేది కూడా వస్తుంది అనమాట మీకు. సో ఇంకా రెడ్ ఆల్గే మీకు లామినేరియా, ఫ్యూకస్, ఈ ఎగ్జాంపుల్స్ కూడా నీకు ఇచ్చింది అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ అయోడిన్ అది లామినేరియా, ఫ్యూకస్ అనేది సోర్స్ ఆఫ్ అయోడిన్ గా మనం యూజ్ చేస్తాం అనమాట. సోర్స్ ఆఫ్ అయోడిన్ సోర్స్ గా మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఇన్ని ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆల్గేకి చాలా రిచ్ ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫంగై అంటే మనకి బాగా గుర్తొచ్చింది మష్రూమ్స్ ఆర్ ఎడిబుల్ ఫంగై. మనం మష్రూమ్ కర్రీ చాలా ఇష్టంగా తింటాం, అది మనకు తెలిసిందే. తర్వాత ఇంకేమన్నా ఉన్నాయంటే ఇందాక చెప్పుకున్నాం, లైక్ యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము, లైక్ బ్రీవర్స్ లైక్ బీర్, విస్కీ, బ్రాండీ ఇలా ఆల్కహాల్స్ డిఫరెంట్ ఆల్కహాల్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. డిఫరెంట్ డవ్ ఫర్మెంటేషన్ లో యూజ్ చేస్తున్నాము. ఇంకా సైక్లోస్పోరిన్ లైక్ యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. మరి బ్లడ్ కొలెస్ట్రాల్ లోయరింగ్ ఏజెంట్స్ ని డిఫరెంట్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాము అని పైన ఏదైతే చెప్పుకున్నామో ఫంగై కాకుండా రైటల్ రోల్ ఆఫ్ ఫంగై అవే ఇక్కడ మళ్ళీ రాసేయచ్చు అనమాట. నెక్స్ట్, peat is an important source of the domestic fuel in the several countries. How peat is formed in the nature? పీట్ అనేది మామూలుగా మీరు మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఇలా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వస్తుంది కదా, ఆ డిస్కవర్ ఛానల్ చూస్తేనా మీకు ఆ పర్టికులర్ పర్సన్ ఎవరు అనుకుంటాడో బేర్ గిల్స్ మ్యాన్ వర్సెస్ బేర్ గిల్స్ అలా ఫైర్ ప్రొడ్యూస్ చేయడానికి ఒక డిఫరెంట్ చిన్న ప్లాంట్స్ ని యూజ్ చేసుకుంటాడు అనమాట ఫైర్ ప్రొడ్యూసింగ్. అవే పీట్ మాస్ అనమాట. ఓకే, అవేంటి అంటే స్పీసీస్ ఆఫ్ స్మాగ్నమ్ moss provide the peat that have been used as a fuel and because of the capacity of అంటే మనము యూజ్ చేస్తున్నాం అంట పీట్ ని. ఆ వీటిని లైక్ ఫ్యూయల్ గా మనం యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఈ పీట్ ని డొమెస్టిక్ ఫ్యూయల్, ఎందుకంటే అది ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది, అలా యూజ్ చేయొచ్చు. లేకపోతే ఇంకా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది అన్నమాట దానికి ఎక్కువ. పీట్ కి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ. సో నువ్వు లివింగ్ మెటీరియల్ ని, సో ఎందుకంటే వాటర్ కంటెంట్ బాగా ఉంది కాబట్టి నువ్వు దాంట్లోనే అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసిన మెటీరియల్ దాంట్లో పెడితే వాటర్ ఉండడం వల్ల అది ఎక్కువ రోజులు డీకే అవ్వకుండా నీకు ఉంటది అనమాట. పీట్ అనేది నీకు ఈజీలీ కంప్రెసిబుల్, ఈజీలీ కంప్రెస్ అనేది సాఫ్ట్ అనమాట. మీకు అది చూస్తే మ్యాన్ వర్సెస్ అది చూస్తేనే మీకు బేర్ గిల్స్ ఎప్పుడైతే అంటిస్తాడో అప్పుడు మీకు తెలిసిపోతుంది, చాలా సాఫ్ట్ గా చాలా ఈజీగా ప్రెస్ అయిపోయేలాగా డ్రై. ఓకే, అలా ఉంటది కదా. అది మామూలుగా పీట్ మాస్ అనేది ఏదైతే ఉందో అది నార్మల్ గా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉన్నదో దాన్ని మనం ఫ్యూయల్ కింద యూజ్ చేయలేం అనమాట. ఎప్పుడైతే డ్రై అయిపోతుందో అప్పుడు దాన్ని మనము ఫ్యూయల్ కింద లాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫైర్ యూజ్ చేసుకుని, ఫ్యూయల్ అంటే ఇది పెట్రోల్ అలా కాదు, జస్ట్ అంటించుకోవడం కోసం. ఫైర్ అంటిస్తే ఈజీగా క్యాచ్ చేస్తుంది ఫైర్. ఓకేనా, అలా అనమాట. దానికి ఏమైనా రాయొచ్చు అంటే ఫస్ట్ ఆల్ డొమెస్టిక్ ఫ్యూయల్, మళ్ళీ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ట్రాన్స్షిప్మెంట్ ఆఫ్ ఎనీ లివింగ్ మెటీరియల్ యూజ్ చేయొచ్చు అని రాయొచ్చు. నెక్స్ట్, biological classification is a dynamic and ever evolving the phenomena which keeps changing with our understanding of the life forms. Justify the statement with taking two examples. Okay, biological classification అంటే మనకి ఏది బెస్ట్ అనిపిస్తుందో ఆ క్లాసిఫికేషన్ మనం అడాప్ట్ చేసుకుంటాం. ఫస్ట్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్, తర్వాత 3 కింగ్డమ్, తర్వాత 4 కింగ్డమ్. ఇలా అంటే టైం గడిచే కొద్ది కొత్త క్లాసిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి అన్నమాట. ఏ క్లాసిఫికేషన్ మనం మంచిగా ఈజీగా అండర్స్టాండ్ అయ్యి ఈజీగా క్లాసిఫై చేసుకుంటామో ఆ క్లాసిఫికేషన్ మనము అడాప్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇప్పుడు దాని గురించి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకున్నాడు. ఇప్పుడు కింగ్డమ్ ప్రతిష్ట
బ్రాట్ టుగెదర్ క్లామిడోమోనాస్ క్లోరెల్లా అని చెప్పాడు. అర్లియర్ అంటే ముందు ఈ కింగ్డమ్ క్లాస్ ఇప్పుడైతే క్లామిడోమోనాస్ క్లోరెల్లా దీంట్లో పెట్టాం. ముందు ఏం చేసేవాడు అంటే ఆల్గేతో పెట్టేవాళ్ళం అనమాట. ఈ క్లోరెల్లా క్లామిడోమోనాస్ ని మనము ఆల్గేతో పెట్టేవాళ్ళం అనమాట. విత్ అమీబా పారామీషియం. ఈ అమీబా పారామీషియం అయితే మనం అనిమల్ కింద కన్సిడర్ చేసేటోళ్ళం అనమాట. అమీబా పారామీషియం ఇవేవైతే ఉన్నాయో వీటిని మనం అనిమల్ కింగ్డమ్ లో పెట్టేటోళ్ళం. ఎప్పుడు 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అప్పుడు. మళ్ళీ ఇంకా ఈ క్లామిడోమోనాస్, క్లోరెల్లా ఇవైతే మనం ఏం చేసాం అంటే ప్లాంట్స్ కింద డైరెక్ట్ గా పెట్టేసేవాళ్ళం అనమాట. ప్లాంట్ కింగ్డమ్ లో డైరెక్ట్ గా పెట్టేసేటోళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఏమైంది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్, ఇది 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో. అప్పుడు అది ఈజీ అనిపించింది. కానీ ఇప్పుడు ఆర్హెచ్ విటేకర్ ఎప్పుడైతే ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేస్తాడో అప్పుడు 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ నీకు మంచిగా అనిపిస్తుంది అనమాట. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ హ్యాస్ పుట్ టుగెదర్ ఆర్గానిజమ్స్ లైక్ క్లామిడోమోనాస్, అమీబా వర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ కింగ్డమ్. అంటే ఈ క్లామిడోమోనాస్ కానీ ఈ అమీబాని ఒక కింగ్డమ్ లో పెట్టేసింది అనమాట. ఎందుకంటే అతను ఒక ఈజీ క్లాసిఫికేషన్, అతని ఈజీగా ఆర్హెచ్ విటేకర్ క్లాసిఫికేషన్ ఈజీగా అర్థం అవుతుంది కాబట్టి మనం దాని ప్రకారంగా మనం చేసుకుంటాం. అంటే ఏదైతే ఈజీగా ఉంటుందో దాన్ని మనం ఆర్డర్ చేసుకుంటాం. ఓకే, దిస్ చేంజ్ అంటే ఎందుకు ఇలా చేంజ్ అయింది, ముందు ఒకలా ఉండి ఇప్పుడు ఎందుకు ఒకలా ఉంటుందంటే టైం చేంజ్ అయ్యకపోతే మంచి మంచి క్లాసిఫికేషన్స్ మంచి వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం వెళ్ళిపోతుంటాం అనమాట. సో ఇన్ ఫ్యూచర్ లో ఇప్పుడు ఈ ఆర్హెచ్ విటేకర్ క్లాసిఫికేషన్ ఇలాగే ఉంటుందా అంటే కన్నా ఉండదు. కానీ ఫ్యూచర్ లో మళ్ళీ చేంజ్ అయిపోవచ్చు. అనమాట. ఎవరైనా మంచి థీరీస్ ప్రొడ్యూస్ చేసి మంచిగా క్లాసిఫై చేసాను అనుకో, ఈ ఆర్హెచ్ విటేకర్ తీసేసి మళ్ళీ కొత్త క్లాసిఫికేషన్ మనం అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్ డైనమిక్ అంటే ఒక స్టేట్ లో ఉండదు, అది చేంజ్ అవుతూనే ఉంటుంది అనమాట. అంటే అండర్స్టాండ్ వాళ్ళు మనం సరిగ్గా అర్థం అంటే ఆర్గానిజమ్స్ ని సరిగ్గా వాళ్ళ ఫైలోజెనెటిక్ రిలేషన్స్ సరిగ్గా అర్థం చేసుకునే కొద్దీ ఈ క్లాసిఫికేషన్ అనేది మారుతూనే ఉంటుంది అనమాట. ఓకే, ఇది బయాలజికల్ క్లాసిఫికేషన్ ఓకే, ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్. ఓకే, ఫస్ట్ ఇంకా ఈ చాప్టర్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఇంకా టైం ఉంది అని మనం చెప్పుకుందాము. ఈ చాప్టర్ ఎలా ప్రిపేర్ అవుతారంటే ఇది కూడా బేసిక్ గా బై హార్టింగ్ అనమాట, బట్టి కొట్టడమే. ఓకే, ఎందుకంటే చూడండి ఈ క్వశ్చన్స్ ఏవైనా చూడండి మీరు, ఈ క్వశ్చన్స్ ఒక్కటైనా మీ థింక్ అంటే థాట్ ప్రాసెస్ చేసేలాగా లైక్ ప్రాసెస్ చేసి ఆన్సర్ పెట్టాలి అన్నవి చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. బేసిక్ గా అన్ని మీరు బై హార్ట్ కరెక్ట్ బై హార్ట్ చేస్తుంటే కన్నా చూడంగానే ఆన్సర్ మీరు పెట్టేస్తారు. సో ఆల్ యూనిసెల్లర్ ఆర్గానిజం బిలాంగ్స్ టు అది ఆర్హెచ్ విటేకర్ క్లాసిఫికేషన్ మీరు సరిగ్గా చదువుంటే కన్నా ఇది చూడంగానే ఇది పెట్టేస్తారు అనమాట. ఓకే, అంతేకాని దీన్ని ఒకసారి చదివి వదిలేస్తారన్న మీకు గుర్తుండదు. రిపీటెడ్ రివిజన్స్ అనేది చేయాలి. ఒక బయాలజికల్ క్లాసిఫికేషన్ కాదు, బయాలజీ 90% బై హార్టింగ్. ఇప్పుడు నేను 100 సార్లు చెప్పాను, ఇంకో 100 సార్లు కూడా చెప్తాను. ఎందుకంటే బయాలజీలో మీరు మార్క్స్ కోల్పోకూడదు. బయాలజీలో మార్క్స్ కోల్పోతే కనుక మీకు ర్యాంక్ అనేది చాలా వ్యాస్ట్ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ నేను బాగా చేస్తాను అంటే కనుక అలాంటి బాగా చేసేటప్పుడు బయాలజీ ఇంకా ఈజీ కాబట్టి కంపేర్ టు ఫిజిక్స్ కెమిస్ట్రీ మీరు బయాలజీలో మంచి స్కోరింగ్ 350, 355 ఆ మీద మీరు స్కోర్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మీ ర్యాంక్ అనేది చాలా మంచిగా డెవలప్ అవుతుంది అన్నమాట. చాలా మంచి ర్యాంక్ అనేది మీకు వస్తుంది అనమాట. ఓకే, చూసుకుంటే ఇంకా మీకు నేను ఈ చాప్టర్ చెప్పలేదు. సో న్యూ టెక్స్ట్ బుక్ లో ఈ చాప్టర్ ఎలా ఉందో నాకు తెలియదు. సో ఏది ఇచ్చాడో ఏది ఇవ్వలేదో నేను చెప్పలేకపోతున్నాను. సో నేనేమన్నా ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ నేను చెప్పేటివన్నీ ఓల్డ్ ఎన్సీఆర్టీ బేస్ చేసుకుని, ఓల్డ్ ఎన్సీఆర్టీలో ఇవన్నిటికీ ఆన్సర్లు అనేవి ఉంటాయి అనమాట. ఓకే, ఓల్డ్ ఎన్సీఆర్టీ అందుకే నేను ఏం చెప్తుంటే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఎన్సీఆర్టీ అనేది పెద్ద బుక్ ఏం కాదు. ఓకే, సో పెద్ద బుక్ కాదు కాబట్టి కనీసం ఉన్న చాప్టర్స్ వరకు ఓల్డ్ ఎన్సీఆర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు న్యూ దాంట్లో అర్త్వాము ఫ్రాగ్ తీసేసినట్టున్నారు, ఏమో నాకు తెలియదు కరెక్ట్ గా, తీసేసినట్టున్నారు అర్త్వామ్. సో అవి చదవకండి, అవి తీసేయండి. కానీ ఈ బయాలజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఈ చాప్టర్ ఉంది, పాత టెక్స్ట్ బుక్ లోనే న్యూ టెక్స్ట్ బుక్ లోనే ఉంది. కానీ బయాలజికల్ క్లాసిఫికేషన్ అనేది కంప్లీట్ గా చదవండి. ఎందుకంటే మీకు ఒక 2 to 3 పేజెస్ ఎక్స్ట్రా చదివే, ఎందుకంటే డైరెక్ట్ బై హార్ట్ కొట్టడమే కాబట్టి 2 to 3 పేజెస్ ఎక్స్ట్రా కాదు. ఓకే, 2 to 3 పేజెస్ ఎక్స్ట్రా ఉంటుంది. సో మీరు ఇవి కూడా కంప్లీట్ గా చదివి ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తే మీరు కంప్లీట్ గా సాల్వ్ చేస్తారు. సో మీకు ఇలా ఎక్స్ట్రా చదివిన కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. అంటే ఎందుకంటే బేసిక్ గా ఈ టైంలో వాళ్ళంతా ఏం చెప్తారు, కొత్త ఎన్సీఆర్టీని చదువుకుంటుంటారు అనమాట. సో మీకు ఒకవేళ టైం ఉంటే అంటే మీరు ఇంకా ఇనీషియల్ స్టేజెస్ ఫస్ట్ ఇయర్ లోనే ఉంటే కన్నా పాత ఎన్సీఆర్టీస్ చదవండి. పాత ఎన్సీఆర్టీస్ చదివితే మీకు లైక్ విత్ అంటే వేరే వాళ్ళతో పోల్చుకుంటే నేను కాస్త ఎక్కువ చదివిన ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది.
ప్లస్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి బూస్టింగ్, మంచి ఎనర్జీ బూస్టింగ్ లా ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క స్టేజ్ నీకు ఏమనిపిస్తుంది అంటే అంటే వాళ్ళు ఇదే చదువుతున్నారు, నేను ఇదే చదువుతున్నాను, నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ రాలేదు అనుకుంటుంది. అలాంటప్పుడు పెద్ద పెద్ద బుక్స్ చదివేకి వెళ్తారు అనమాట. బయట నుంచి పెద్ద పెద్ద బుక్స్ తెచ్చుకొనేసి గ్రంథాలు చదవడానికి ట్రై చేస్తారు అనమాట. సో అలా చేయకండి. ఉన్న ఎన్సీఆర్టీనే కాస్త ఓల్డ్ ఎన్సీఆర్టీ చదవండి. సో మీకు చదివినారు అంటే ఎక్స్ట్రా చదివారు అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది. ప్లస్ వేరే వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ చదివిన సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది అనమాట. ఓకే, మళ్ళీ ప్లస్ తప్పు అంటే ఇప్పుడు వేరే బుక్స్ చూసుకున్నారు అనుకోండి, తనకు చాలా ఇప్పుడు బయాలజికల్ క్లాసిఫికేషన్ దానికి 100 పేజీలు ఇస్తాడు అనమాట. అంటే క్లాసిఫై చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మొనీరా గురించి 3 పేజీలు, ప్రొడ్యూసర్ గురించి 3 పేజీలు, అంత చదవనక్కర్లేదు, అంత చదవని అవసరం లేదు, అంత అవసరం లేదు మీ నీట్ ఎగ్జామ్ కి. సో ఎన్సీఆర్టీ, పాత ఎన్సీఆర్టీ చదవండి. ఎన్సీఆర్టీ పాత ఇది నా సజెషన్ మాత్రమే. పాత ఎన్సీఆర్టీ అయితే నాకు తెలిసి ఎందుకంటే ఎన్సీఆర్టీ ఎగ్జామ్ లో నేను చేంజ్ చేయలేదు కాబట్టి పాత ఎన్సీఆర్టీ నుంచి క్వశ్చన్స్ రావచ్చు. అంటే నేను ఎగ్జాక్ట్ తీసేసిన చాప్టర్స్ గురించి చెప్పట్లేదు, అంటే రెడ్యూస్ చేసిన చాప్టర్స్ గురించి చెప్తాను. రెడ్యూస్డ్ తీసేసిన చాప్టర్ రెండు డిఫరెంట్. రెడ్యూస్డ్ అంటే ఒక టాపిక్ ని, మొనీరా టాపిక్ ని ఒక 5 lines ఎన్సీఆర్టీలో ఓల్డ్ ఎన్సీఆర్టీ, న్యూ ఎన్సీఆర్టీలో 3 lines ఇచ్చాను. నేనేమన్నంటే ఆ 2 lines కూడా చదవండి అని చెప్తున్నా. అంతేగాని ఇప్పుడు అర్థవామం తీసేసారు అనుకోండి, అర్థవామం చదవాలని నేను చెప్పను. ఎందుకంటే మా టైంలోనే నేను 2020లో నీట్ రాసినప్పుడే అర్థవామం చదివాను. అప్పటికే సిలబస్ లేదు, కనీసం టచ్ కూడా చేయలేదు అర్థవామని. ఇంకా మీకు అర్థవామం నుంచి క్వశ్చన్స్ ఏమైనా వస్తున్నాయంటే కంపల్సరీ అనిమేలియా కింగ్డమ్ నుంచి వస్తాయి. కింగ్డమ్ అనిమేలియాలో మీకు అనిలిట్స్ గురించి చదివారు కదా, అనిలిట్స్ ఆ క్వశ్చన్స్ అక్కడ నుంచి వస్తాయండి. అర్థం నుంచి రావాలంటే అక్కడ నుంచి వస్తాయి కదా, తప్పితే మీకు సపరేట్ గా అయితే అడగడం అనమాట. ఓకే, ఇంకా ఈ సైంటిస్టులు నేను చెప్తున్నాను, ఒక్క క్వశ్చన్ కానీ 2 questions కానీ సైంటిస్ట్ బేస్డ్ రావచ్చు. సో ఎక్స్ట్రా సైంటిస్ట్లు ఏం చదవండి, ఎన్సీఆర్టీలో ఏమంటే ఆ సైంటిస్ట్లో చదవండి. బయాలజీలో మాత్రం 350 తగ్గకండి. 350, 360. ఎందుకంటే ఈ 350, 360 ఎందుకు చెప్తానంటే మీ సిల్లీ మిస్టేక్స్ అంటారు కదా, ఆ సిల్లీ మిస్టేక్స్ లో 2 questions పోయినా కూడా 350 తగ్గకండి. ఎందుకంటే మీ 350 బయాలజీ 350 మీ పాకెట్ లో పెట్టుకుంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ తో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ రాని క్వశ్చన్స్ కూడా మీకు ఐడియాస్ వస్తాయి. ఇది చెప్తున్నా, ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు వర్కౌట్ అయ్యింది అనమాట. ఓకే, ఇంకా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్స్ లో చేయాలా అంటే కన్నా చేయాలి, అవి కూడా చేయాలి. కాకపోతే ఫిజిక్స్ కి అయితే మీరు ఎన్ని క్వశ్చన్స్ చేసినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ అనేది రాదనమాట. అంటే నా సాటిస్ఫాక్షన్ అంటే కన్నా ఇంకా కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు, కాకపోతే నేను అత్యాశకి వెళ్ళకండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కానీ అత్యాశకి వెళ్ళకండి. కెమిస్ట్రీ లైక్ మీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి కెమిస్ట్రీ మొత్తం బయాలజీలో థియరీ పేపర్ అయిపోతుంది. ఎందుకంటారా, ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ అండ్ ఫిజికల్, ఇది కెమిస్ట్రీ. బేసిక్ గా కెమిస్ట్రీ ఇలా ఉన్నప్పుడు ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ పార్ట్ మొత్తం బైహార్టింగ్ టాపిక్ అని మీకు తెలిస్తే, సేమ్ బయాలజీలో మీకు తెలిస్తే పెడతారు, లేకుంటే వదిలేస్తారు. కానీ ఫిజికల్ అలా కాదు. ఫిజికల్ లో నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మాకైతే 45 questions ఉండేది అనమాట. 45 questions. సో 45 questions లో అన్ని ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటే ఫిజికల్ కి వచ్చేది either 10 or 12 వస్తాయి అనమాట. 10 or 11 వస్తాయి. దాంట్లో కూడా ఒక 2 questions మీకు డైరెక్ట్ గా తెలిసిన క్వశ్చన్స్ వచ్చేస్తాయి అనమాట. సో ఫిజిక్స్ అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను టైం మేనేజ్మెంట్ అంటుంటారు కదా, టైం మేనేజ్మెంట్ అవ్వట్లేదు, ఫిజిక్స్ ని ఒక్క నిమిషంలో ఒక సమ్ చేసేయచ్చా అంటే కన్నా ఇక్కడే మిగిలించుకోవాలి. బయాలజీ మీరు చూస్తున్న ఆన్సర్ పెట్టేసారు 10 seconds 20 seconds లో ఆన్సర్ పెట్టేశారు అనుకోండి, పర్ఫెక్ట్ గా బైహార్ట్ చేసి బాగా లైన్ టు లైన్ చదువుంటే 10 to 15, 20 seconds లో పెట్టేశారు. సో ఆ 40 seconds మీరు ఫిజిక్స్ యూస్ చేసుకోవచ్చు. అలా 90 questions బయాలజీలో మీరు డైరెక్ట్ 20 seconds అడ్వైట్ చేసి 40 seconds మిగిలించుకున్నారు అనుకోండి, మిగిలిన టైం మొత్తం మీరు ఫిజిక్స్ ఇచ్చుకోవచ్చు. సేమ్ అదే కెమిస్ట్రీలో కూడా అదే జరుగుతుంది. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ మీరు డైరెక్ట్ గా పెట్టేశారు అనుకోండి, ఫిజికల్ టైం తీసుకున్నా కూడా తొందరగా రాసేయచ్చు అనమాట. ఫిజికల్ కెమిస్ట్రీలో బేసిక్ గా ఫిజిక్స్ లాగా అంత డిఫరెంట్ టఫ్ క్వశ్చన్స్ ఏమి కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ ఇచ్చేస్తారు. ఫార్ములా గుర్తుంటే పెట్టేయడం రాసేయడం అనమాట. సో అలా కెమిస్ట్రీ కూడా నీకు ఫైనల్ గా వచ్చేసరికి ఈజీ అయిపోతుంది. ఇంకా నీకు మిగిలినది ఫిజిక్స్ ఒకటే. ఫిజిక్స్ స్ట్రాటజీ కూడా చెప్తున్నాను కదా, ప్రీవియస్ 17, 18, 19, 20, 21, 22, 23 మీకు 7-year పేపర్స్ ఉన్నాయి. మరి 20లో 2 సార్లు జరిగిందా, 19లో 2 సార్లు జరిగింది అనుకుంటా, ఒడిషా నీట్ పేపర్, మా మెయిన్ నీట్ పేపర్. సో ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా, ఈ నీట్ పేపర్స్ ఉన్న ఫిజిక్స్ ని క్వశ్చన్స్ అనలైజ్ చేయండి.
ఏ క్వశ్చన్స్ నుంచి ఎంత వెయిటేజ్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎక్కడ నుండి అంటే లైక్ మోర్ స్ట్రెస్ ఇస్తున్నాడు, అవి చేసుకొని మీరు అవి మాత్రం చదువుకున్నాను కూడా ఫిజిక్స్ కూడా ఈజీ అయిపోతుంది. ఓకే, మీరు ఒక ప్లాన్ లేకుండా ఏం చదవాలో తెలియకుండా మొత్తం అన్ని చదవాలి అనేసి బుక్ ముందర వేసుకునేసి చదువుతూ కూర్చుంటే మీకు కాన్ఫిడెన్స్ రాదు, మార్క్స్ రావు. ఏంటంటే ప్లానింగ్ అంటే అసలు ఏం చదవాలో తెలిస్తే మీరు ఆ నీట్ వార్ ఏదైతే ఉందో దాంట్లో సగం గెలిచేసి 75% 80% గెలిచేసినట్టే. సో ఫిజిక్స్ లో ఏం చదవాలి, కెమిస్ట్రీలో ఏం చదవాలి, బయాలజీలో ఏం చదవాలి, ఎక్కడి నుండి ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఇది కంపల్సరీ. మీకు బయాలజీ అయితే కంపల్సరీ మొత్తం లైన్ టు లైన్ చదివితే కానీ మీకు కాన్ఫిడెన్స్ రాదు, అదైతే కంపల్సరీ. ఎందుకంటే ఒక లైన్ చదివిన తర్వాత ఈ లైన్ నుంచి క్వశ్చన్ రావచ్చు డౌట్ ఉంటుంది, ఎందుకంటే బేసిక్గా లైన్ టు లైన్ ఇచ్చేస్తారు కదా క్వశ్చన్స్ బయాలజీలో. ఫిజిక్స్ కెమిస్ట్రీ అట్లా కాదు, ఫిజిక్స్ అయితేనా చూసుకోండి ఎక్కడి నుండి ఏ క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎక్కడ నుండి ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అదే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ తీసుకుంటే ఈక్విలిబ్రియం చాప్టర్ లో లైక్ రిలేషన్స్ ఉంటాయి కదా, K1 K2 రిలేషన్, అంటే రియాక్షన్స్ ఇచ్చేసి దాన్ని 2-3 రియాక్షన్స్ ఇచ్చేసి 4th రియాక్షన్ తెమ్మంటాడు. K1 ఇచ్చి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్, K2 అంటే ఈ మధ్య వీటి మధ్య రిలేషన్ కనుక్కోండి. ఆ క్వశ్చన్ అనేది కంపల్సరీ అనమాట, మీకు కంపల్సరీ వచ్చేస్తుంది. సో ఆ పర్టికులర్ ఆ టాపిక్ రిలేషన్స్ బిట్వీన్ ఈక్విలిబ్రియం టాపిక్ పర్ఫెక్ట్ గా మీకు కరెక్ట్ గా తెలుసుంటే ఇంకా మీది అయిపోయింది. అంటే 90% ఇంకా ఆ చాప్టర్ మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది, ఆ క్వశ్చన్ మీరు పెట్టేస్తారు. సో అలా ఏది కాన్సన్ట్రేట్ చేయాలి, ఏది వదిలేయాలి, అది మీరు కంపల్సరీ తెలుసుకోవాలి. అంటే బేసిక్ గా ఏం చెప్తుందంటే ఎంత చదవాలి అది తెలిస్తే మీ గోల్ మీరు రీచ్ అయిపోయింటే. ఓకే, ఇంకొకటి నేను బయాలజీ ఇంకా చెప్తున్నా 350 ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే మీరు బయాలజీలో 320 తెచ్చుకొని ఫిజిక్స్ కెమిస్ట్రీ మంచిగా ప్లాన్ ప్రకారంగా చేసుకుని 330 తెచ్చుకున్నారు అనుకోండి, 650 వస్తాయి. మీరు ఇంత ప్లాన్ చేసి దీంట్లో 330 అంటే కొంతమంది బయాలజీ సరిగ్గా చదవకుండా అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ జస్ట్ ఓకే ఎంత వస్తుంది రాలేదు, వాళ్ళు ఒక 310 తెచ్చుకొని బయాలజీ వాళ్ళు 350 తెచ్చుకున్నారు అనుకో, వాళ్ళకు కూడా 340 తెచ్చుకున్నారు, వాళ్ళకు కూడా 650 వస్తాయి. వాళ్ళకు 650 వస్తాయి, మీకు 650 వస్తాయి. కానీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే ర్యాంక్ డిసైడ్ చేసేటాడు బయాలజీ మెయిన్ ప్రియారిటీ ఇస్తారు ఫిజిక్స్ కెమిస్ట్రీ కంటే. సో మీ ర్యాంక్ వాళ్ళ ర్యాంక్ 400 ర్యాంక్స్ డిఫరెంట్ అయిపోతుంది. ఎందుకంటే 650 నుంచి 700 రేంజ్ మధ్య కామన్ అనమాట. 19, 18 ఆ టైంలో 650కి చాలా వాల్యూ ఉండేది, కానీ ఇప్పుడు అంత వాల్యూ లేదు. సో అంటే 650 నుంచి 700కి చాలా మందికి మార్క్స్ వచ్చేస్తాయి అనమాట. సో బయాలజీ ఎవరికి ఎక్కువ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారు, మీకు తక్కువ వస్తుంది, అంటే 400 ర్యాంక్స్ వెనక్కి వెళ్ళిపోతారు. 650 వాల్యూ ఉండదు. సో అదే మీరు 330కి ఫిజిక్స్ కెమిస్ట్రీ మంచిగా ప్రిపేర్ 330 తెచ్చుకొని బయాలజీ 350 తెచ్చుకొని అనుకో 680 వచ్చాయి అనుకోండి, ఇంకా టాప్ మోస్ట్ ఎయిమ్స్ కాలేజ్, టాప్ మోస్ట్ స్టేట్ మెడికల్ కాలేజ్ కానీ, టాప్ మోస్ట్ నేషనల్ కాలేజెస్ కానీ వెళ్ళిపోవచ్చు. ఓకే, సో బయాలజీని చిన్న చూపు చూడకండి, మంచిగా చదవండి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.